అందరికీ నమస్కారం. తెలంగాణ వారు నిర్వహించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజెస్కి సంబంధించి ఇంటర్మీడియట్ విభాగంలో జాయినింగ్ కొరకు ఎంపీసీ కోర్స్ కోసమని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగడం జరిగింది. ఈ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ను నేను ఇక్కడ ఉంచాను. సో ఈ క్వశ్చన్ పేపర్కు సంబంధించినటువంటి వివరణ మరియు కీను నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో దయచేసి అందరూ దీన్ని విని కీని చూసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు క్లాస్లో నిన్న మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజెస్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో ప్రవేశం కొరకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ను రాయడం జరిగింది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఫిజికల్ సైన్సెస్ కంటెంట్ని పూర్తిగా నేను వివరించడం జరుగుతుంది. దానికి సంబంధించిన కీని కూడా ఇక్కడ తెలపడం జరుగుతుంది. సో చూడండి, నాకు లభించినటువంటి క్వశ్చన్ పేపర్ కోడ్ బి కోడ్ నాకు లభించింది. క్వశ్చన్ నెంబర్ 51 చూడండి. అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవాహం గల తీగ టీటా కోణం చేస్తే దానిపై పనిచేసే బలం ఎఫ్. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఎఫ్ ఈక్వల్ BIL sin θ. ఈ ఆప్షన్ వచ్చేసి ఏ, మొదటి ఆప్షన్ ఆన్సర్. రెండవ ప్రశ్న చూడండి. CaCO3 గివ్స్ లెస్ టు, ఇక్కడ డెల్టా సింబల్ ఇచ్చారు, CaO ప్లస్ X. ఆ తర్వాత CaO ప్లస్ H2O గివ్స్ లెస్ టు Y. సో నెక్స్ట్ X ప్లస్ Y గివ్స్ లెస్ టు Z. సో ఇక్కడ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే పై సమీకరణాలలో X మరియు Y మరియు Zలు ఏంటివి అన్నది. ఒకసారి ఆ రియాక్షన్స్ నేను కంప్లీట్ చేస్తాను. కాల్షియం కార్బోనేట్ను వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్తో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడుదలవుతుంది. కాల్షియం ఆక్సైడ్కు నీటిని కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ X అన్నది CO2, Y అన్నది CaOH టేకన్ ట్వైస్ గివ్స్ ప్లస్ 2. ఈ రెండు ఒకదాంతో ఒకటి చర్య జరిపితే CaCO3 మరియు H2Oలు ఏర్పడతాయి. సో ఇక్కడ CaCO3 Z కావున ఆన్సర్ వచ్చేసి X వచ్చేసి CO2, OH వచ్చి CaOH టేకన్ ట్వైస్, Z వచ్చేసి CaCO3. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్లు మనం గమనించినట్లయితే CO2, CaOH టేకన్ ట్వైస్, CaCO3. 52వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి డి. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. యాభై 53వ ప్రశ్న. సో క్రింది వాటిని జతపరచండి అని చెప్పాడు. చూద్దాం. జతపరచుము అన్నాడు. సో ఫస్ట్ వన్ బలమైన క్షారము, రెండవది బలహీన ఆమ్లము, మూడవది బలమైన ఆమ్లము, నాలుగవది బలహీన క్షారము,
సో ఎడమ వైపు ఇలా ఇచ్చాడు, కుడివైపు ఏ H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇచ్చాడు, బి NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ ఇచ్చాడు, సి NaCl సోడియం క్లోరైడ్ ఉప్పు ఇచ్చాడు లవణము, డి ఎస్టిక్ ఆమ్లము CH3COOH ఇచ్చాడు, ఈ NaOH ఇచ్చాడు. సో ఇక్కడ ఈ 5 ఆప్షన్లలో ఇది లవణం, మనం సాధారణంగా ఉపయోగించే ఉప్పు. సో ఇక్కడ చూడండి బలమైన క్షారం. సో బలమైన క్షారం ఏంటి? ఈ సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ బలహీనమైనటువంటి ఆమ్లం డి. నెక్స్ట్ బలమైన ఆమ్లం ఏ, బలహీన క్షారం అదిగో బి. సో ఇప్పుడు నేను జతపరుస్తున్నా చూడండి. ఒకటో దానికి సో ఎక్కడ ఈ, రెండవ దానికి బలహీన ఆమ్లము సో డి, తర్వాత మూడవ దానికి ఏ, నాలుగవ దానికి అగో బి. సో ఈ ఆప్షన్ మనం గమనించినట్లయితే ఒకటో దానికి, రెండవ దానికి డి, మూడో దానికి ఏ, నాలుగో దానికి బి. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. సో 53వ ప్రశ్నకు ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ 54వ ప్రశ్న చూద్దాం. యాభై 54వ ప్రశ్న చూడండి. ఇవ్వబడిన పటం తెలియచేయునది. అగో పటం ఇలా ఇచ్చాడు. సో మనం దాన్ని చూస్తేనే చెప్పొచ్చు. అది వచ్చేసి ఇటువైపు ఉబ్బెత్తుగా ఉంది, ఇటువైపు ఉబ్బెత్తుగా ఉంది, మధ్యలో ప్రధానాక్షరం ఉంటుంది. కాబట్టి ఇది ఎలాంటి ఈ కటకము అంటే అది ఒక కటకం, ద్వికుంభాకార కటకం. సో ఆన్సర్ వచ్చేసి సి. 54వ ప్రశ్న ఇవ్వబడిన పటాన్ని గమనించండి, దానికి ఆన్సర్ రాయండి అని చెప్పాడు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ద్వికుంభాకార కటకం, ఆన్సర్ వచ్చేసి సి. 55వ ప్రశ్న చూడండి, బాగా వినండి. 20 సెంటీమీటర్ల నాభ్యాంతరం గల కుంభాకార దర్పణము. ఎఫ్ నాభ్యాంతరం ఇచ్చాడండి 20 సెంటీమీటర్లు. ముందు 5 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచినప్పుడు 5 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచాడు కాబట్టి యు విలువ 5 సెంటీమీటర్లు. ప్రతిబింబం ఏర్పడే దూరం మరియు దాని లక్షణం. ప్రతిబింబం ఏర్పడే దూరము అంటే వి అన్నది క్వశ్చన్ మార్క్. దాని లక్షణం చెప్పాలి, అంటే అది మిథ్యా ప్రతిబింబమా నిజ ప్రతిబింబమా చెప్పాలి. సో ఇక్కడ ఇచ్చింది మనకు కుంభాకార దర్పణము కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కుంభాకార దర్పణం తీసుకున్నాను. సో లోపల వైపు మనకు కళాయి పూత పూయబడి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఎఫ్, సో ఇక్కడ వచ్చేసి సి ఎక్సెట్రా. సో దాని ముందు 5 సెంటీమీటర్ల దూరంలో ఇక్కడ ఒక వస్తువును ఉంచడం జరిగింది. 5 సెంటీమీటర్స్ దూరంలో వస్తువును ఉంచడం జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే సమాంతరంగా వెళ్ళేది ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోతున్నటువంటి కాంతి కిరణం ఖచ్చితంగా దేని ద్వారా వెళ్ళాలి అంటే ఎఫ్ ద్వారానే వెళ్ళాలి. సో ఇలాగా ఎఫ్ ద్వారా వెళ్తుంది. సో నెక్స్ట్ వన్, ఇగో దీని నుంచి మనము ఇలాగ స్ట్రైట్గా సి ద్వారా వెళ్ళేటట్టుగా ఒక డ్రా చేస్తే ఈ రెండు కూడా ఇక్కడెక్కడో ఖండించుకుంటాయి. సో కాబట్టి సో దీని యొక్క ఈ వస్తువు యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. సో ఎంత దూరంలో ఏర్పడుతుంది వి కనుక్కోమన్నాడు. సో దట్ మీన్స్ 1/f ఈక్వల్ 1/u ప్లస్ 1/v. అండ్ దెన్ ఎఫ్ విలువ 20 సెంటీమీటర్లు, యు విలువ చూడండి దర్పణానికి ముందు 5 సెంటీమీటర్ల దూరంలో వస్తువు కలదు. అయితే కాంతికిరణం పతన కాంతికిరణం ఇలా వస్తుంది. సో పి నుంచి కొలిచే దూరం ఇలా కొలుస్తున్నాం, రెండు కూడా వ్యతిరేక దిశలో ఉన్నాయి. కాబట్టి యు విలువ మనం ఏం రాయొచ్చు -5 సెంటీమీటర్స్గా తీసుకోవాలి. -5 దట్ ఈజ్ 1/-5 ప్లస్ 1/v. ఈ వాల్యూని యూజర్కి పంపిస్తే 1/v ఈక్వల్స్ 1/20 ప్లస్ 1/5. సో ఇప్పుడు అక్కడ గమనిస్తే ఎల్షియం వచ్చేసి 100, 5 ప్లస్ 20 ఈక్వల్స్ టు 1/v. సో ఇక్కడ చేస్తే
20 plus 5 25 by 100. 25 ones are 25 fours are అంటే దట్ మీన్స్ 1/v విలువ 1/4 అవుతుంది. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, v ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అని రాయొచ్చు. సో చూడండి 4 సెంటీమీటర్స్ మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇది కూడా నిటారుగానే ఏర్పడింది కాబట్టి మిథ్యా ప్రతిబింబం. సో ఇప్పుడు ఆన్సర్ v విలువ 4 సెంటీమీటర్లు మరియు ఎలాంటి ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబము. రైట్. సో ఈ 4 సెంటీమీటర్స్ మిథ్యా ప్రతిబింబము అన్నది ఎక్కడ ఉంది అంటే బి ఆప్షన్లో ఉంది. సో దేర్ ఫోర్ 55వ ప్రశ్నకు ఆన్సర్ బి. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 56వ ప్రశ్న అండి. ఇప్పుడు ఫ్లోరిన్ ఇచ్చాడు, అటామిక్ నెంబర్ 9. సో ఇక్కడ 19లో ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్య కనుక్కోమన్నాడు. సో చూద్దాం. ప్రోటాన్ల సంఖ్య ఏం తెలియచేస్తుంది అంటే పరమాణు సంఖ్య ఈక్వల్స్ టు ప్రోటాన్ల సంఖ్య. ఇక్కడ పరమాణు సంఖ్య 9 కాబట్టి ప్రోటాన్ల సంఖ్య 9 అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎలక్ట్రాన్లు. ఇది తటస్థ మూలకం కాబట్టి ఎన్ని అయితే ప్రోటాన్లు ఉంటాయో అన్నే ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ల సంఖ్య 9. నెక్స్ట్ న్యూట్రాన్ల సంఖ్య కావాలి. సో దట్ మీన్స్ న్యూట్రాన్ల సంఖ్య మనకు కావాలి అంటే సాధారణంగా మనకు ఒక సూత్రం తెలుసు, A ఈక్వల్స్ n+p. సో ద్రవ్యరాశి సంఖ్య అన్నది ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యల మొత్తానికి సమానం. దీని నుంచి n విలువ తీసుకుంటే a మైనస్ p, ఇక్కడ p స్థానంలో z కూడా రాయొచ్చండి. z అనేది పరమాణు సంఖ్య. సో n ఈక్వల్స్ టు a విలువ ఎంత ఉంది, 19 ద్రవ్యరాశి. తర్వాత ప్రోటాన్ల సంఖ్య 9 కాబట్టి సో n విలువ 19 - 9 ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ప్రోటాన్ల సంఖ్య 9, సో ఎలక్ట్రాన్ల సంఖ్య 9, న్యూట్రాన్ల సంఖ్య వచ్చేసి 10. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది ఒక్కసారి మనం చెక్ చేసినట్లయితే సో ఆప్షన్ డి 56వ ప్రశ్న అండి మనం డిస్కస్ చేస్తున్నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో మళ్ళీ ఒకసారి ప్రశ్న చదువుతున్నాను. F919లో గల ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యను తెలియచేయమన్నాడు. సో పరమాణు సంఖ్యనే ప్రోటాన్ల సంఖ్య కాబట్టి డైరెక్ట్గా 9 రాస్తున్నాం. తటస్థ మూలకం కాబట్టి ఎన్ని ప్రోటాన్లు ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9. సో న్యూట్రాన్ల సంఖ్య కావాలి అంటే ఈ ద్రవ్యరాశి సంఖ్య నుంచి పరమాణు సంఖ్యను తీసేస్తే న్యూట్రాన్ల సంఖ్య 10 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 9, 9, 10. ఈ ఆప్షన్ ఎక్కడుంది, డిలో ఉంది. ఇది 56వ ప్రశ్నకు సమాధానం. సో నెక్స్ట్ 57వ ప్రశ్న చూద్దాం. 57వ ప్రశ్న మరియు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా చూద్దాం. క్రింది వాటిలో కటక తయారీ సూత్రం, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో కటక తయారీ సూత్రం మనకు బాగా తెలుసు, 1/f ఈక్వల్స్ టు n - 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో ఇది డైరెక్ట్గా సూత్రం అండి. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే డి ఆప్షన్. సో అగైన్ సో 57వ ప్రశ్నకు కూడా ఆన్సర్ డి. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి 58వ ప్రశ్న. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, చెక్ చేద్దాం. సో ఇలా ఇచ్చాడు. ఇక్కడ కటకం ఇచ్చాడు. సో ప్రధానాక్షం అని అనుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్ ఇచ్చాడు. సో ఇక్కడెక్కడో హెచ్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి కాంతి కిరణాలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి కాంతి కిరణాలు వస్తున్నాయి. సో ఇవి ఇలా మళ్ళీ జరగడం జరిగింది, ఇలా వచ్చాయి. సో ఇక్కడ ఖండించుకోవడం జరిగింది. సో ఈ డయాగ్రామ్ని మనం గమనిస్తే వస్తువు
ఇక్కడెక్కడ ఎల్ పాయింట్ మరియు హెచ్ పాయింట్ మధ్య ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య ఉంది. సో ఈ వస్తువు యొక్క ప్రతిబింబం ఇది మనము కంటి కటకం అనుకున్నట్లయితే రెటీనా వెనక వైపు ఏర్పడింది. అంటే ఈ వస్తువు ఒకవేళ ఈ హెచ్ ఆవల ఉండింటే ఈ ప్రతిబింబం రెటీనా పైన ఇక్కడనే ఏర్పడేది, అప్పుడు మన కంటికి కనిపించేది. సో అంటే వస్తువు దగ్గరికి వచ్చే కొలది కూడా దాని యొక్క ప్రతిబింబం రెటీనా వెనక వైపు ఏర్పడింది. అంటే దగ్గర వస్తువులు ఆయనకు కనపడట్లేదు, అంటే దూరంగా ఉన్న వస్తువులు ఆయనకు ఖచ్చితంగా కనిపిస్తాయని దాని అర్థం. సో దూరంగా ఉన్న వస్తువులు కనపడి దగ్గర వస్తువులు కనపడకపోతే అలాంటి వ్యక్తులకు ఏ లోపం ఉంటుంది అంటే దీర్ఘదృష్టి లోపం ఉంటుంది. ఈ పటం దేన్ని తెలియచేస్తుంది అంటే దీర్ఘదృష్టి లోపాన్ని తెలియచేస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే బి. 58వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి బి. సో నెక్స్ట్ 59వ ప్రశ్న చూద్దామండి. రైట్, నెక్స్ట్ 59వ ప్రశ్న. బాక్సైట్ డాష్ లోహం యొక్క ధాతువు. సో ఇది చాలా డైరెక్ట్ ప్రశ్న ఇచ్చాడు. 59 బాక్సైట్ అనునది ఏ లోహం యొక్క ధాతువు అని అన్నాడు. బాక్సైట్ యొక్క ఫార్ములా Al2O3.2H2O. ఇది బాక్సైట్ యొక్క ఫార్ములా. ఇది వచ్చేసి దేని యొక్క ధాతువు అంటే అల్యూమినియం యొక్క ధాతువు. సో దీని ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే అగైన్ 59వ ప్రశ్నకు ఆన్సర్ డి. డి ఆప్షన్లో మనకు అల్యూమినియం కనిపిస్తుంది. నెక్స్ట్ 60వ ప్రశ్న చూడండి, నేను చదువుతున్నాను. ఈ క్రింది వాటిలో ద్విగత చర్య ఏది అంటున్నాడు. సో ఆప్షన్స్ 4 ఇచ్చాడు. ఒకటి సఫోనిఫికేషన్, సబ్బుల దగ్గర వస్తుంది మనకు. రెండవది జల విశ్లేషణ చర్య. మూడవది ఎస్టరీకరణం. నాలుగవది కిణ్వ ప్రక్రియ. సో ఈ 4 కూడా 60వ ప్రశ్న ఎస్టరిఫికేషన్, ఎస్టరీకరణ చర్య అనున్నది. సో ఏ చర్య అంటే ద్విగత చర్య. సో ఎస్టరిఫికేషన్ రియాక్షన్ నేను ఇక్కడ రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, CH3COOH. సో ఎస్టిక్ ఆమ్లము మరియు C2H5OH ఇథైల్ ఆల్కహాల్, ఈ రెండు చర్య జరిపితే ఇక్కడ ఒక నీటి అణువు వెళ్ళిపోవాలండి. సో ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి H, నీటి అణువుని తొలగిద్దాం మనం. ఇంకా మిగిలిన ప్రోడక్ట్ మొత్తం అలాగే రాస్తున్నా. CH3CO ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ O ఉంది, OC2H5. సో దీని పేరు మనం ఏం చెప్పవచ్చు అంటే ఇథైల్, ఇథైల్ ఎసిటేట్. ఇథైల్ ఎసిటేట్ ఏర్పడింది. అలాగే దాంతోపాటుగా నీటి అణువులు ఏర్పడ్డాయి. సో కొంతవరకు చర్య పురోగామి చర్య జరిగిన తర్వాత ఈ ఉత్పన్నాల పరిమాణం ఎప్పుడైతే ఈ క్రియాజనకాల పరిమాణం కంటే ఎక్కువ అవుతావో ఈ రెండు చర్య జరిపి మరల క్రియాజనకాలుగా మారబడటం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఎస్టరీకరణ చర్యను నేను ఏమని చెప్తున్నా అంటే ఇదొక ద్విగత చర్య. అంటే పురోగామి చర్య జరుగుతుంది, అదేవిధంగా తిరోగామి చర్య కూడా జరుగుతుంది. సో ఇది 60వ ప్రశ్నకు సమాధానం. ఆప్షన్ వచ్చేసి ఎస్టరీకరణ చర్య ఎక్కడ ఉంది అంటే అండి సి, 3వ ఆప్షన్. 60వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి సి, ఎస్టరీకరణ చర్య. నెక్స్ట్ 61వ ప్రశ్న నేను చదువుతున్నా చూడండి. నూనెల హైడ్రోజనీకరణ చర్యలలో సాధారణంగా ఉపయోగించే ఉత్ప్రేరకం. ఇది రెగ్యులర్గా ఎంట్రన్స్లో చాలాసార్లు ఇస్తున్నటువంటి ప్రశ్న. నూనెల హైడ్రోజనీకరణ చర్యల్లో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏంటి అంటే నిక్కల్. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందంటే 61వ ప్రశ్నకు ఆన్సర్ ఏ. సో నెక్స్ట్ మనం 62వ ప్రశ్న స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను. ఒక వ్యక్తి -2D, 62వ ప్రశ్న అండి. ఒక వ్యక్తి -2D, -2 డయాప్టర్స్ అని చెప్తాం. -2D సామర్థ్యం ఉన్న కటకాన్ని ఉపయోగించినచో
ఆ కటకం యొక్క నాభ్యాంతరం క్వశ్చన్ మార్క్ డాష్ ఇచ్చాడు. అంటే మనం ఏం కనుక్కోవాలి? నాభ్యాంతరం ఎఫ్ కనుక్కోవాలి. సో సాధారణంగా P ఈక్వల్స్ 1/f. 1/f ఎందులో? మీటర్లలో అని చెప్తాం. లేదా ఆర్ సామర్థ్యం P ఈక్వల్స్ 100/f ఎందులో? సెంటీమీటర్లలో. సో ఇప్పుడు ఇక్కడ P విలువ ఏమి ఇచ్చాడంటే -2d ఇచ్చాడు. సో -2d దట్ ఈజ్ ఈక్వల్స్ 100/f. అడ్డగుణకారం చేస్తే F ఈక్వల్స్ టు -100/2. 2 1 2 50లా. F అన్నది -50 సెంటీమీటర్స్. ఇక్కడ F విలువ రుణాత్మక విలువ వచ్చింది. రుణాత్మక విలువ వచ్చింది అంటే అక్కడ F రుణాత్మకంగా ఉంది అని కాదు అర్థం. అక్కడ ఆ F రుణాత్మక విలువ వచ్చింది అంటే అక్కడ పుటాకార కటకము అని అర్థం. సో F విలువ -50 సెంటీమీటర్స్. ఈ 62వ ప్రశ్నకు ఆప్షన్ ఎక్కడుంది అంటే చూడండి డి. 62వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి చివరి ఆప్షన్ డి, -50 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ 63వ ప్రశ్న చూద్దాం. సో 63వ ప్రశ్న నేను చదువుతున్నాను చూడండి. ఒక వస్తువు ప్రతిబింబాన్ని కంటి కటకం రెటీనాపై ఏర్పరిచే విధం. సో ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కంటి కటకం రెటీనాపై ఏర్పరిచే విధం. సో కంటి కటకం అన్నది రెటీనా పైన ఎలాంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అంటే నిజమైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఆ నిజమైన ప్రతిబింబము ఎలా ఉంటుంది? తల క్రిందులుగా ఉంటుంది. సో ఈ 63వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఎన్నో ఆప్షన్ అంటే చూడండి. సో నిజ మరియు తల క్రిందులు అన్నది మనకు డి ఆప్షన్లో ఉంది. సో 63వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 64వ ప్రశ్న. ఒక కుంభాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ డాష్గా ఉంటుంది. కుంభాకార దర్పణం అన్నాడు. సో కుంభాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబం డాష్గా ఉంటుంది, ఎల్లప్పుడూ డాష్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? సో ఇది కుంభాకార దర్పణము. సో ఇక్కడెక్కడో నేను వస్తువును ఉంచాను. ఇది ప్రధానాక్షానికి సమాంతరంగా పోయి సో ఇలా వెనక్కి వెళ్ళిపోవాలి అంటే దీన్ని ఇలా వెనక్కి పొడిగిస్తే ఎఫ్ ద్వారా వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో సి ఉందండి. సో ఇక్కడ నుంచి వస్తున్నటువంటి కాంతి కిరణము సో దేని ద్వారా వెళ్ళాలి? సి ద్వారా వెళ్ళాలి. అంటే ఈ రెండు కాంతి కిరణాలు ఇక్కడ ఖండించుకున్నాయి అంటే ఈ వస్తువు యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. అంటే సో ఇప్పుడు చూడండి, ఈ వస్తువు చాలా పెద్దదిగా ఉంది, ప్రతిబింబం వచ్చేసి చాలా చిన్నదిగా ఉంది. కాబట్టి ఈ కుంభాకార దర్పణము ఎల్లప్పటికీ చిన్నదైనటువంటి మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సో ఎల్లప్పటికీ ఎలాంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందంట? మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నది 64th క్వశ్చన్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఈ 64వ ప్రశ్నకు బి. ఆన్సర్ చూడండి ఒకసారి. చిన్నది అని ఇచ్చాడు. చిన్న ప్రతిబింబం, అది కూడా మిథ్యా ప్రతిబింబం, ఎందుకంటే నిటారుగా వస్తుంది కాబట్టి. సో ఇది 64వ ప్రశ్నకు సమాధానం. నెక్స్ట్ 65వ ప్రశ్న చూద్దాం. 65వ ప్రశ్న. పగటి వేళ ఆకాశం నీలిరంగులో ఉండటానికి గల కారణం కాంతి యొక్క అన్నాడు. పగటి వేళ మనం ఆకాశాన్ని గమనించినట్లయితే అది నీలిరంగులో కనిపిస్తుంది. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఆకాశం నీలిరంగులో కనిపించడానికి ప్రధానమైనటువంటి కాంతి యొక్క ఒక ధర్మము ఏంటి అంటే కాంతి యొక్క పరిక్షేపణం. సో కాంతి యొక్క పరిక్షేపణం అన్నది ఆప్షను ఇది 65వ ప్రశ్న అండి. దీనికి ఈ కాంతి పరిక్షేపణం అనే ఆన్సరు డి ఆప్షన్లో ఉంది. 65వ ప్రశ్నకు ఆన్సర్ డి. నెక్స్ట్ 66వ ప్రశ్న చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఒక రసాయన సమీకరణంలో డెల్టా గుర్తు దేన్ని తెలియచేస్తుంది? సో రసాయన సమీకరణంలో డెల్టా గుర్తు అన్నది వేడి చేయటంను తెలియచేస్తుంది. డెల్టా గుర్తు ఏం తెలియచేస్తుంది? వేడి చేయటంను తెలియచేస్తుంది. కాబట్టి అక్కడ ఆన్సర్ 66వ ప్రశ్నకు వేడి చేయటం అన్నది ఎక్కడ ఉందంటే సి ఆప్షన్లో ఉంది. సో నెక్స్ట్ 67వ ప్రశ్న చూద్దాం.
10 గ్రాముల హైడ్రోజన్లో 10 గ్రాముల హైడ్రోజన్లో 10 గ్రాముల హైడ్రోజన్లో గల అణువుల సంఖ్య. సో ఇది ప్రశ్న అండి. 10 గ్రాముల హైడ్రోజన్లో గల అణువుల సంఖ్య మనం లెక్కించాలి. చూద్దాం 10 గ్రాముల హైడ్రోజన్లో ఉన్నటువంటి అణువుల సంఖ్య. సాధారణంగా హైడ్రోజన్ తీసుకుంటే H2. సో H2 మనం గమనించినట్లయితే సో ఇది హైడ్రోజన్ అణువు అండి. సో ఇది ఎన్ని గ్రాములు ఉంటుంది? 2 గ్రాములు ఉంటుంది. సో ఇది ఒక మోల్లో ఉన్నటువంటి అణువుల సంఖ్య మనకు బాగా తెలుసు, 6.023 × 10⁻23 అణువులు ఉంటాయి. సో దీనినే మనం క్యాపిటల్ Nతో సూచిస్తాం, దీన్నే మనం అవగాడ్రో సంఖ్యగా చెప్తాం. సో ఇక్కడ దీని నుంచి నేను 1 గ్రామ్ హైడ్రోజన్లో ఉన్న అణువుల సంఖ్య చెప్పాలి అంటే 1 గ్రామ్ కావాలి కాబట్టి ఇరువైపులా 2తో భాగిస్తే 6.023 × 10⁻23 /2. కానీ మనకు కావాల్సిన ఎన్ని గ్రాములు కావాలి? 10 గ్రాములు. కాబట్టి దీనిని 10తో గుణిస్తాను అంటే అప్పుడు 10 గ్రాముల హైడ్రోజన్ వస్తుంది. కుడివైపు దాన్ని కూడా 10తో గుణించినట్లయితే సో 6.023 × 10⁻23 /2 × 10 2 1ల 2 5ల. సో ఆ విధంగా మనకు వచ్చిందండి. ఇప్పుడు దాన్ని మనం ఈ 5ని దీంతో గుణిద్దాం. సో చూడండి ఇక్కడ చేస్తున్నాను నేను 6.023 × 10⁻23 × 5 ఇంటూ చేస్తున్నా. 5 ముళ్ళ 15 ఇక్కడ ఒకటి రాశాను. 5 2ల 10 1 11 ఒకటి ఉంది. 5 0 0 అంటే 1 5 6ల 30. పాయింట్ 3 అంకెల తర్వాత కాబట్టి 1 2 3 ఇక్కడ పెట్టేశాను. సో ఇంటూ 10⁻23 అలాగే ఉంది. సో దీన్నే మనం ఏం రాయొచ్చు అంటే సో 10 గ్రాముల హైడ్రోజన్లో గల అణువుల సంఖ్య ఈక్వల్స్ సో 30.115 × 10⁻23 3.0115 × 10⁻24 రాయొచ్చు, ఎందుకంటే పాయింట్ నేను ముందుకు జరిపాను. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ 3.01 × 10⁻24 వచ్చిందండి. సో ఈ ఆన్సర్ ఎక్కడుందో ఒకసారి చెక్ చేస్తే డి ఆప్షన్. సో 67వ ప్రశ్నకు డి ఆప్షన్ మనం గమనించినట్లయితే ఏమని ఉంది అంటే చూడండి అక్కడ 3.01 × 10⁻24 అణువులు అని ఇచ్చాడు. సో 10 గ్రాముల హైడ్రోజన్లో ఉన్నటువంటి అణువుల సంఖ్య 3.01 × 10⁻24 అది ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి 67వ ప్రశ్నకు ఆన్సర్ డి. నెక్స్ట్ 68వ ప్రశ్న చూద్దాం. అరవై 68వ ప్రశ్న ఏంటంటే హ్రస్వ దృష్టి మయోపియా అంటాం ఇంగ్లీష్లో. ఈ క్రింది కటకం ఉపయోగించడం ద్వారా సరి చేయవచ్చు. సో 68వ ప్రశ్న అండి, హ్రస్వ దృష్టిని ఏ కటకం ఉపయోగించి మనం తొలగించవచ్చు? ఇది డైరెక్ట్ క్వశ్చన్. సాధారణంగా మనం హ్రస్వ దృష్టిని తొలగించడానికి ఏ కటకాన్ని ఉపయోగిస్తాము అంటే ద్విపుటాకార కటకంను ఉపయోగిస్తాం. సో ద్విపుటాకార కటకం ఎక్కడుంది అంటే ఆప్షన్ డిలో ఉంది. 68వ ప్రశ్నకు కూడా ఆన్సర్ ఆప్షన్ డి. 69వ ప్రశ్న ఇది చాలా నేరుగా అడిగినటువంటి ప్రశ్న. ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఎలక్ట్రోనెగటివిటీ గల మూలకం ఏది? సో ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకం ఏది అంటే ఫ్లోరిన్, పరమాణు సంఖ్య 9. సో కాబట్టి 69వ దానికి ఆన్సర్ వచ్చేసి ఏ, ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ మనం 70వ ప్రశ్నకు వెళ్దాం. 70వ ప్రశ్న. సో 70వ ప్రశ్న ఏం చేశాడు అంటే మళ్ళీ జతపరచుము అన్నాడండి. సో జతపరచుము అన్నాడు. ఎడం వైపు అణువు ఇచ్చాడండి. 70వ ప్రశ్న. మొదటిది CH4, రెండవది BeCl2,
మూడవది BF3, నాలుగవది NH3. సో కుడివైపు అంటే ఈ పక్కన సైడు ఏమి ఇచ్చాడంటే వాటి యొక్క ఆకృతులు ఇచ్చాడు. ఏ పిరమిడ్, బి సమతల త్రిభుజం, సి చతుర్ముఖియం, డి రేఖీయం, ఈ కోణీయం. ఈ 5 ఆప్షన్లు ఇచ్చాడు. సో మనకు సంకరీకరణం ద్వారా మనం వీటి యొక్క నిర్మాణాలు సులభంగా చెప్పొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. CH4 మీథేన్ యొక్క ఆకృతి చతుర్ముఖ్యం అంటే 1వ దానికి సి అయిపోయింది. నెక్స్ట్ బెరిలియం క్లోరైడ్. బెరిలియం క్లోరైడ్ అన్నది రేఖీయ నిర్మాణం ఉంటుంది అంటే 2వ దానికి డి. BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్కు నిర్మాణం వచ్చేసి సమతల త్రిభుజం అంటే 3వ దానికి బి. అమ్మోనియం, అమ్మోనియంకు పిరమిడల్ నిర్మాణం ఉంటుంది 4వ దానికి ఏ. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందంటే చూడండి, 1వ దానికి సి, 2వ దానికి డి, 3వ దానికి బి, 4వ దానికి ఏ. ఈ ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్లో ఉందంటే బి ఆప్షన్లో ఉంది. సో కాబట్టి 70వ ప్రశ్నకు సమాధానం బి. సో నెక్స్ట్ ప్రశ్న 71వది చూద్దాం. సో 71వ ప్రశ్న చూద్దాం. ఫెర్మిట్ ప్రక్రియలో ఉపయోగించే క్షేకరణ కారకం. సో ఇది డైరెక్ట్గా మనం చదివేటప్పుడు 10th క్లాస్ సిలబస్ చదివేటప్పుడు అల్యూమినో థెర్మిట్ ప్రక్రియ అని చదువుతాం. సో అల్యూమినో థెర్మిట్ ప్రక్రియ, థెర్మిట్ ప్రక్రియలో ఉపయోగించేటటువంటి 71వ ప్రశ్న, ఉపయోగించేటువంటి క్షేకరణ కారకం ఏది అంటే అల్యూమినియం. సో కాబట్టి 71వ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మొదటి ఆప్షన్ ఏ. అల్యూమినియం ఏ ఆప్షన్లో ఉంది కాబట్టి 71వ ప్రశ్నకు సమాధానం ఏ. సో నెక్స్ట్ 72వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది సరైన వాక్యాలను గుర్తించండి. మొదటి ఆప్షన్ ఫ్యూజ్ వైర్ అధిక ద్రవీభవన స్థానం కలిగిన సన్నని తీగ. కాదండి, ఈ ఆప్షన్ తప్పు. ఎందుకంటే ఫ్యూజ్ వైర్ అన్నది అల్ప ద్రవీభవన స్థానంను కలిగి ఉంటుంది. ఎందుకంటే అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు అది కరిగిపోవాలి కాబట్టి అల్ప ద్రవీభవన స్థానంను కలిగి ఉంటుంది. అది ఫస్ట్ ఆప్షన్ తప్పండి. రెండవది ఫ్యూజ్ వైర్ను కరెంటు ప్రవాహం పెంచడానికి ఉపయోగిస్తారు. తప్పు. ఫ్యూజ్ వైర్ను కరెంటు ప్రవాహాన్ని పెంచడానికి ఎప్పుడు కూడా మనం ఉపయోగించము. మూడో ఆప్షన్ ఫ్యూజ్ వైర్ను ఎల్లప్పుడూ శ్రేణిలో కలపాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, 72వ ప్రశ్న సి ఆప్షన్ ఏముందంటే ఫ్యూజ్ వైర్ను ఎల్లప్పుడూ శ్రేణిలో కలపాలి, సిరీస్లో కలపాలి. ఇది కరెక్ట్ ఆప్షన్. డి ఆప్షన్ ఫ్యూజ్ వైరు విద్యుత్ ఓవర్లోడ్ వల్ల జరిగే నష్టాలను నివారిస్తుంది. 100% రైట్. ఫ్యూజ్ వైర్ అన్నది అధిక విద్యుత్ ప్రవాహం ఇంటి లోపలికి వచ్చినప్పుడు సో అక్కడ ఇతర మన ఎలక్ట్రానిక్ పరికరాలు చెడిపోకుండా ఇదేం చేస్తుందంటే కరెంటు ప్రవాహం వల్ల జరిగే నష్టాలను ఆపుతుంది. కాబట్టి డి ఆప్షన్ కరెక్ట్. కాబట్టి 2 ఆప్షన్స్ మనకు కరెక్ట్గా ఉన్నాయి. అది సి మరియు డి. సి మరియు డి అనే ఆన్సర్ ఎక్కడుందంటే 72వ దానికి చివరి ఆప్షన్. అది ఏంటంటే డి. డి ఆప్షన్లో మనకు సి మరియు డి అని ఇచ్చాడు. సో అది 72వ దానికి సమాధానం. నెక్స్ట్ 73వ ప్రశ్న చూద్దాం. 73వ ప్రశ్న ఏంటంటే బేకింగ్ సోడా యొక్క రసాయన నామం. బేకింగ్ సోడా అంటే తినే సోడా అండి. సో 73వ ప్రశ్న బేకింగ్ సోడా అంటున్నాడండి. తినే సోడా యొక్క ఫార్ములా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్నే మనం బేకింగ్ సోడా అని చెప్తాము. ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉందంటే బి ఆప్షన్. 73వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి బి. 74వ ప్రశ్న చూద్దాం.
ఓం నియమం ప్రకారము 1 ఓం ఈక్వల్స్ టు అన్నది ప్రశ్న. ఓం నియమం మనకు బాగా తెలుసు, V ఈక్వల్స్ IR. ఓమ్స్ అన్నవి ఆర్కు ప్రమాణాలు, నిరోధానికి ప్రమాణాలు. దీని నుంచి మనం R ఈక్వల్స్ టు V/I. V అన్నది వోల్టేజ్ను తెలియచేస్తుంది, అంటే మనం 1 వోల్ట్ రాయొచ్చు డివైడెడ్ బై. I అన్నది కరెంటు తెలియచేస్తుంది, 1 యాంపియర్గా మనం తెలియచేయచ్చు. సో ఇప్పుడు 1 ఓం ఈక్వల్ టు మనం ఏం చెప్పవచ్చు అంటే 1 వోల్ట్ బై 1 యాంపియర్. సో ఈ ఆన్సర్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే మొదటి ఆప్షన్లోనే ఉంది. 74వ ప్రశ్నకు సమాధానం ఏ. నెక్స్ట్ 75వ ప్రశ్న, ఇది కూడా డైరెక్ట్ ప్రశ్న అంటే చూడండి, ఒక్క నిమిషం. 75వ ప్రశ్న, 1 కిలోవాట్ అవర్, 1 కిలోవాట్ అవర్ ఈక్వస్ట్. ఇది రెగ్యులర్గా మనకు చాలాసార్లు ఎగ్జామ్కి అడిగాడండి. సో 1 కిలోవాట్ అవర్ అన్నది మనకు ఎంతనో తెలియాలి. సరే చూద్దాం. కిలో అంటే ఎంత? 1000. వాట్ జౌల్స్ పర్ సెకండ్, జౌల్స్ పర్ సెకండ్, దాన్ని వాట్ అని చెప్తాం మనం. అవర్, అవర్ అంటే 60 నిమిషాలు 60 సెకండ్లు. సో చూడండి 6 36, ఇవి సెకండ్స్ అండి. సో 36, ఇగో 2 సున్నాలు ఉన్నాయి అలాగే రాస్తున్నా, 3600 ఇంటూ 1000. సో సెకండ్ గెట్ క్యాన్సిల్డ్, రిమైనింగ్ వాల్యూ జౌల్స్, జౌల్స్ మాత్రమే మిగులుతాయండి. సో ఇప్పుడు ఇక్కడ 2 zeros, ఇక్కడ 3 zeros మనం రాస్తే 36 ఇంటూ 10⁵ జౌల్స్. ఎలా రాసాను చూడండి, 36 ఇంటూ 10⁵ జౌల్స్ అన్నది 1 కిలోవాట్ అవర్కు సమానము. ఇది 75వ ప్రశ్న. సో ఈ ఆన్సర్ మనకు ఎక్కడ కనపడుతుందంటే ఆప్షన్ ఏలోనే కనిపిస్తుంది. కాబట్టి 75వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ 76వ ప్రశ్న చూద్దాం. ప్రశ్న, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం. ఇది చాలా ఎగ్జామ్స్లో మనకు ఇచ్చాడు. సో 76వ ప్రశ్న మళ్ళీ చదువుతున్నా. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం ఏది అంటే విద్యుత్ మోటార్. విద్యుత్ మోటార్ ఏం చేస్తుంది? విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. దీనికి ఆన్సర్ 76వ దానికి సి ఆప్షన్, 3వ ఆప్షన్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రశ్న 77. ఒకసారి చూద్దాం, చదువుతున్నా వినండి. 5 సెంటీమీటర్ల సైజు గల ఒక వస్తువును పుటాకార దర్పణం ముందు సి వద్ద ఉంచితే ప్రతిబింబం యొక్క పరిమాణం. సో 77వ ప్రశ్న, 5 సెంటీమీటర్లు ఉన్నటువంటి వస్తువు. సో ఇది ఎఫ్, ఇది సి. 5 సెంటీమీటర్లు ఉన్నటువంటి వస్తువు, దీని యొక్క పొడవు 5 సెంటీమీటర్లు. సో చూడండి, సి వద్ద వస్తువును ఉంచాను. ఫస్ట్ దీని నుంచి ఒక కాంతి కిరణం సమాంతరంగా వచ్చింది, అది దేని ద్వారా వెళ్తుంది? ఎఫ్ ద్వారా వెళ్తుంది. సో నెక్స్ట్ ప్రతిబింబం కొరకు నేను మళ్ళీ దీని నుంచి ఇలాగా మరొక కాంతి కిరణాన్ని డ్రా చేశాను. సో మళ్ళీ ఇలా వచ్చినటువంటిది ఇలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎక్కడ ఏర్పడాలి? దాని యొక్క ప్రతిబింబం కూడా సి దగ్గరనే ఏర్పడుతుంది. సో దీని యొక్క పరిమాణం ఎంత ఉంటుందో దీని యొక్క పరిమాణం కూడా అంతే ఉంటుంది, అది కూడా 5 సెంటీమీటర్లే ఉంటుంది. కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి 77వ ప్రశ్నకు ఆన్సర్ 5 సెంటీమీటర్లు నేను ఇక్కడ చెప్తున్నాను కాబట్టి డి ఆప్షన్లో మనకు 5 సెంటీమీటర్లు ఉంది. కాబట్టి ఆన్సర్ 77th క్వశ్చన్కి 5 సెంటీమీటర్స్ డి. నెక్స్ట్ 78వ ప్రశ్న. సో ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఇది 78వ ప్రశ్న చూద్దాం. నీటిలో ఉన్న గాలి బుడగ ప్రవర్తించే తీరు. నీటిలో ఉన్నటువంటి గాలి బుడగ అన్నది పుటాకార కటకంగా పనిచేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ద్విపుటాకార కటకంగా మనకు అది
కనపడుతుంది, అలా ప్రవర్తిస్తుంది. కాబట్టి 78వ దానికి ఆన్సర్ బిలో ఉంది. కాబట్టి ఆప్షన్ వచ్చేసి బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 78th క్వశ్చన్. నెక్స్ట్ 78వ ప్రశ్న చూద్దాం. అత్యధిక విశిష్ట నిరోధం గల పదార్థాలను వీటిలో ఉపయోగిస్తారు. అత్యధిక విశిష్ట నిరోధం గల పదార్థాలు ఉదాహరణకు నిక్రోమ్ కానీ మ్యాంగనీన్ తీగలు కానీ ఇలాంటివి అత్యధిక విశిష్ట నిరోధాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఎందులో ఉపయోగిస్తారు అంటే తాపన పరికరాలలో ఉపయోగించడం జరుగుతుంది. సో తాపన పరికరాలు ఉదాహరణకు ఇస్త్రీపెట్టె లాంటివి, ఇలాంటి వాటిల్లో మనము అత్యధిక విశిష్ట నిరోధం గల పదార్థాలను ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ తాపన పరికరాలు అన్నది డి ఆప్షన్లో కలదు. కాబట్టి 79వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి. నెక్స్ట్ 80వ ప్రశ్న చూద్దాం. ఇది రెగ్యులర్గా మనం తెలిసినటువంటి ప్రశ్ననే. త్రాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమి సంహారినిగా ఉపయోగించే రసాయనం. సాధారణంగా మనం కూడా చూస్తుంటాం, మనం నీళ్లు తాగేటప్పుడు ఒక రకమైన స్మెల్, బ్లీచింగ్ పౌడర్ స్మెల్ వస్తుంటుంది అని చెప్తూ ఉంటాం. సో తాగే నీటిలో ఉన్నటువంటి క్రిములను చంపడం కోసం బ్లీచింగ్ పౌడర్ ఉపయోగిస్తాం. సో 80వ ప్రశ్నకు ఆన్సర్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే మొదటి ఆప్షన్లోనే CaOCl2 ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ 80వ ప్రశ్నకు. నెక్స్ట్ 81వ ప్రశ్న చదువుతున్నా చూడండి. కర్బన సమ్మేళనం ఇచ్చాడు. 81వ ప్రశ్న CH3CH సింగిల్ బాండ్ Cl అండి, ఇక్కడ సింగిల్ బాండ్ CHOH సింగిల్ బాండ్ CH2 C డబల్ బాండ్ O సింగిల్ బాండ్ H. ఇక్కడ గమనించినట్లయితే ఇదేమో ఆల్డిహైడ్, ఇక్కడేమో ఆల్కహాల్, రెండు ప్రమేయ సమూహాలు ఉన్నాయి. కానీ ప్రాధాన్యత క్రమం ప్రకారం మనం గమనించినట్లయితే ఆల్డిహైడ్ అన్నది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది, దీనికంటే కూడా ఆల్కహాల్ గ్రూప్ కంటే కూడా. కాబట్టి దీనిని ఇప్పుడు ప్రధాన ప్రమేయ సమూహంగా ఊహించుకొని ఇక్కడ నుంచే నేను కార్బన్లకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 1 2 3 4 5. సో ఇప్పుడు గమనిస్తే 3వ కార్బన్ దగ్గర హైడ్రాక్సీ ఉంది, 3 హైడ్రాక్సీ. 4వ కార్బన్ దగ్గర క్లోరో గ్రూప్ ఉంది, 4 క్లోరో. మొత్తం కార్బన్ల సంఖ్య 5, పెంట్. తర్వాత అన్ని కార్బన్ల మధ్యలో కూడా ఏకబంధాలే ఉన్నాయి, ఏన్, పెంటేన్. తర్వాత CHO ఆల్డిహైడ్ ఉంది కాబట్టి ఐపాక్ నామకరణం ప్రకారం దాన్ని ఆల్ అని చెప్తాం. కాబట్టి పెంటేన్ ప్లస్ ఆల్, పెంటనాల్. సో ఇది ఈ కర్బన సమ్మేళనం యొక్క ఐపాక్ పేరండి. సో ఈ ఆప్షన్ మనకు ఎక్కడ ఉంది అంటే చూద్దాం. 81వ ప్రశ్న అండి మనం చేస్తున్నది. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే 3 హైడ్రాక్సీ 4 క్లోరో పెంటనాల్, ఆప్షన్ బి దగ్గర ఉంది. 81వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇది 81వ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం. నెక్స్ట్ 82వ ప్రశ్న చూద్దాం. 82వ ప్రశ్న చూద్దాం. 3000 యాంగ్స్ట్రామ్స్ మరియు 6000 యాంగ్స్ట్రామ్స్ ల తరంగ దైర్ఘ్యం గల శక్తి వికిరణాల నిష్పత్తి. ఇక్కడ 2 వికిరణాలు ఇచ్చారండి, వాటి యొక్క శక్తి నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఫ్లాంక్ నియమం ప్రకారం E ఈక్వస్ట్ hν అని మనం చెప్పొచ్చు. సో మొదటి వికిరణానికి సంబంధించి E ఈక్వస్ట్ hν1, రెండవ దానికి సంబంధించి E ఈక్వస్ట్ hν2. సో సాధారణంగా మనకు ఆల్రెడీ ఇంకోటి తెలుసు, C ఈక్వల్ట్ న్యూ లాంబ్డా. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే న్యూ ఈక్వల్ టు C/λ రాయొచ్చు. ఈ విలువను నేను ఈ సమీకరణంలో రాస్తే E1 ఈక్వల్ టు hC/λ1, E2 ఈక్వల్ hC/λ2. సో మనకు నిష్పత్తి కావాలి కాబట్టి E1/E2 చేస్తున్నా. అప్పుడు hC/λ1/hC/λ2. ఇది లవంలో ఉంది, ఇది లవంలో ఉంది, రెండు క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు E1/E2
E2 ఈక్వల్స్ టు ఇది పైకి వెళ్ళిపోతుందండి λ2/λ1. సో ఇప్పుడు ఇక్కడ λ2 విలువ 6000 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చాడు. సో నా E1/E2 ఈక్వల్స్ టు 6000 యాంగ్స్ట్రామ్స్ డివైడెడ్ బై 3000 యాంగ్స్ట్రామ్స్ అండి. సో ఈ 3 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 3 1 3, 3 2 6. అప్పుడు E1/E2 ఈక్వల్స్ టు 2/1 అంటే 2:1 అని అర్థం. ఈ ఆన్సర్ వచ్చేసి మొదటి ఆప్షన్లోనే ఉంది. దట్ మీన్స్ 82వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఏ. 3000 యాంగ్స్ట్రామ్స్ మరియు 6000 యాంగ్స్ట్రామ్స్ తరంగ దైర్ఘ్యం కలిగి ఉన్నటువంటి శక్తి వికిరణాల నిష్పత్తి ఎంత అంటే 2:1. ఇప్పుడు మనం 83వ ప్రశ్నకు వెళ్దాం. ఇప్పుడు 83వ ప్రశ్న చూద్దాం. ప్రధాన కాండ సంఖ్య విలువ 4 ఇచ్చాడు, ఎల్ విలువ 0, ఎమ్ విలువ 0, స్పిన్ కాండ సంఖ్య విలువ +1/2 ఇచ్చాడు. అయితే ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చూడండి, ఇవ్వబడిన ఎన్, ఎల్, ఎం, ఎస్ విలువలు గల మూలకం అంటున్నాడు. ఏ మూలకమో మనం చెప్పాలి. సో ఇక్కడ ఎన్ విలువ 4 కాబట్టి నేను ఇక్కడ 4 అని రాస్తున్నాను. 4 అన్నది సో కక్ష సంఖ్యను తెలియచేస్తుంది, ఆర్బిటాల్ ముందు ఉన్నటువంటి విలువను తెలియచేస్తుంది. ఎల్ విలువ 0 కాబట్టి ఇది ఎస్ ఆర్బిటాల్ను తెలియచేస్తుంది. ఎస్ ఆర్బిటాల్కి ఎం విలువ కూడా 0నే. +1 అంటే మొదటి ఎలక్ట్రాన్ను తెలియచేస్తుంది 4s1. సో ఇప్పుడు ఈ విలువల ఆధారంగా నేను ఒక ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తాను, అది 4s1. ఈ 4s1 అన్నది మూలకం యొక్క చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసంగా మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. ఇగో ఇక్కడ ఉంది కాబట్టి నేను మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యను లెక్కిస్తే 2, 4, 10, 12, 18, 19 అంటే పరమాణు సంఖ్య ఎంత వచ్చింది? 19 వచ్చింది. పరమాణు సంఖ్య 19 గల మూలకం ఏది అంటే పొటాషియం. సో ఇక్కడ పొటాషియం అనే ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే 83 డి ఆప్షన్లో పొటాషియం ఉంది కాబట్టి 83వ ప్రశ్నకు ఆన్సర్ డి. సో నెక్స్ట్ మనం 84వ ప్రశ్న చూద్దాం. 84వ ప్రశ్న నేను ఒకసారి చదువుతున్నా చూడండి. ఐపాక్ ప్రకారం Z=7 గల మూలకం యొక్క గ్రూపు మరియు పీరియడ్ సంఖ్య. ఐపాక్ ప్రకారం Z అనేది పరమాణు సంఖ్య అండి, పరమాణు సంఖ్య 7 ఇచ్చాడు. సో పరమాణు సంఖ్య 7 గల మూలకం ఎంత అంటే 7 గల మూలకం నైట్రోజన్. దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తున్నా 1s2, 2s2, 2p3. ఇక్కడ ఆర్బిటాల ముందు చివరి కక్ష 2 కాబట్టి ఇది పీరియడ్ సంఖ్యను తెలియజేస్తుంది. అంటే నైట్రోజన్ అన్నది 2వ పీరియడ్లో ఉంటుంది. మరియు ఈ చివరి కక్షలో ఉన్న మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 2 + 3 ఎంత? 5 కాబట్టి ఇది 5వ గ్రూప్ అంటే 5th ఏ గ్రూప్ మూలకం, లేదా దీన్ని మనం 15వ గ్రూప్ మూలకంగా చెప్తాం. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 2వ పీరియడ్ మరియు 15వ గ్రూప్. ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే చూడండి 15,2 ఏ ఆప్షన్లో కలదు. సో 84వ ప్రశ్నకు సమాధానం ఏ. సో నెక్స్ట్ 85వ ప్రశ్న చూద్దాం. క్రోమియం యొక్క సరైన ఎలక్ట్రాన్ విన్యాసం. సో క్రోమియం పరమాణు సంఖ్య 24 అండి. ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తున్నా నేను 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 రాయాలి కానీ 4s1, 3d5 ఇక్కడ వరకు ఆర్గాన్ చెప్పొచ్చు. ఆర్గాన్ 4s1, 3d5. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే క్రోమియం యొక్క సరైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయమని చెప్పాడు. ఇగో ఇక్కడ రాసా నేను ఆర్గాన్ 4s1, 3d5. అయితే ఈ ఆన్సర్ మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో దీనికి సమాధానం ఇవ్వలేదు కాబట్టి మార్క్ కలిపే అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ మళ్ళీ చెప్తున్నాను, క్రోమియం యొక్క సరైన ఎలక్ట్రాన్ విన్యాసం ఆర్గాన్ (4s1, 3d5).
86వ ప్రశ్న. L = 0 విలువ కలిగిన ఆర్బిటాల్ యొక్క ఆకారం. సో L విలువ 0 ఇచ్చారండి. L అన్నది అజిముతల్ క్వాంటం సంఖ్య. ఈ అజిముతల్ క్వాంటం సంఖ్య ఏం తెలియజేస్తుంది అంటే ఆర్బిటాల యొక్క ఆకృతిని తెలియజేస్తుంది. L = 0 అన్నది S ఆర్బిటాల్కు సంబంధించింది. L = 1 అన్నది P ఆర్బిటాల్. L = 2 అన్నది D ఆర్బిటాల్. L = 3 అన్నది F ఆర్బిటాల్. సో L = 0 S ఆర్బిటాల్ యొక్క ఆకృతి మనం స్ట్రైట్గా చెప్పవచ్చు గోళాకారాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు అడిగింది L = 0 కలిగినటువంటి ఆర్బిటాల్ యొక్క ఆకారం ఏంటి? సో L = 0 కలిగినటువంటి ఆర్బిటాల్ యొక్క ఆకారం గోళాకారం. సో ఈ ఆప్షన్ ఎక్కడుందంటే చూడండి, ఆప్షన్ బిలో ఉంది. సో దేర్ఫోర్ 86వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి. సో నెక్స్ట్ 87వ ప్రశ్న చూద్దాం. ఒక సాధారణ మానవ కంటికి ఉండే స్పష్ట దృష్టి కనీస దూరం మరియు దృష్టి కోణం ఎంత? 87వ ప్రశ్న. సాధారణ మానవునికి ఉండేటటువంటి స్పష్ట దృష్టి కనీస దూరం అండి. రెండవది దృష్టి కోణం. సో ఇది చాలా నేరుగా అడిగినటువంటి ప్రశ్న. ఇదేమో కనీస దూరం అంటే దట్ మీన్స్ సాధారణ మానవునికి స్పష్ట దృష్టి కనీస దూరం వచ్చేసి 25 సెంటీమీటర్లు. సో ఆ తర్వాత దృష్టి కోణం వచ్చేసి 60 డిగ్రీలుగా ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఎక్కడుందో మనం ఒకసారి చూసినట్లయితే 25 సెంటీమీటర్స్ మరియు 60 డిగ్రీస్. సో సి ఆప్షన్లో ఉందండి. సో 87వ ప్రశ్నకు ఆన్సర్ సి. సో నెక్స్ట్ 88వ ప్రశ్న చూద్దాం. ఒక టెస్లా ఈక్వల్స్ టు టెస్లా అన్నది అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం అండి. సో సాధారణంగా మనం దీన్ని ఏమని చెప్తామంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్గా చెప్తాం. సో ఇక్కడ 1 టెస్లా ఈక్వల్స్ టు ఇచ్చాడు, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చాడా, ఆప్షన్లో వేరే ఇచ్చాడా చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ న్యూటన్ పర్ కూలుమ్ అని ఇచ్చాడు. రెండవది న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్. మూడవది ఆంపియర్ పర్ వోల్ట్ ఇచ్చాడు. నాలుగవది న్యూటన్ మీటర్ ఇచ్చాడు. సో ఇక్కడ ఒక టెస్లా అన్నది న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్. సో ఇది దీనికి సమాధానం అండి. ఈ సమాధానం ఎక్కడ ఉందంటే 88వ ప్రశ్నకు ఆన్సర్ బి ఆప్షన్. 89వ ప్రశ్న చూద్దాం ఇప్పుడు. ఇవ్వబడిన వలయంలో ప్రవహించే కరెంటు పరిమాణం అన్నాడండి. సో ఒకసారి వలయం డ్రా చేస్తున్నా నేను. ఇక్కడ ఒక వలయం ఇచ్చాడు. ఈ వలయంలో 3 నిరోధాలు ఇచ్చాడు, ఒక బ్యాటరీ ఇచ్చాడు. సో ఇక్కడ 2 ohms ఇచ్చాడు, ఇక్కడ 5 ohms ఇచ్చాడు, ఇక్కడ 3 ohms ఇచ్చాడు. బ్యాటరీ ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. సో దీని యొక్క వోల్టేజ్ 1.5V ఇచ్చాడు. సో ఈ వలయంలో ప్రవహించే విద్యుత్ పరిమాణము మనం లెక్కించాలి. సో విద్యుత్ పరిమాణం ఎలా లెక్కిస్తున్నాను? ముందుగా ఈ 3 కూడా శ్రేణిలో కలపబడ్డాయి కాబట్టి నేను ఫలిత నిరోధాన్ని లెక్కిస్తున్నా. R=R1 + R2 + R3. సో ఇక్కడ R1 అన్నది 2 ohms అనుకుంటున్నా, 2 ohms. R2 అన్నది 5 ohms అనుకుంటున్నా, దట్ మీన్స్ 5. R3 అన్నది 3 ohms అనుకుంటున్నా, 3. దట్ మీన్స్ ఫలిత నిరోధం 5, 2, 7, 7, 3, 10. సో 10 ohms అన్నది ఫలిత నిరోధం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ ఆల్రెడీ ఇచ్చాడు. V విలువ ఎంత అంటే 1.5V volts, దట్ మీన్స్ వోల్ట్స్. నెక్స్ట్ మనకు కావాల్సింది విద్యుత్ కాబట్టి ఓం నియమాన్ని రాసుకుంటున్నా, V = IR. సో దీని నుంచి మనకు I కావాలి కాబట్టి I = V/R. సో ఇక్కడ I విలువ కనుక్కుంటున్నా. V విలువ ఆల్రెడీ తెలుసు 1.5V అండ్ దెన్ R విలువ సో 10 ohms. సో ఇక్కడ 1.5ని 10 చేత భాగించినట్లయితే I =
0.15 ఆంపియర్స్. సో మనకు ఈ వలయంలో ప్రవహించేటటువంటి విద్యుత్ పరిమాణం ఎంత అంటే 0.15 ఆంపియర్స్. సో ఇది మనకు ఎక్కడ ఉంది ఆప్షన్లో అని చూసుకున్నట్లయితే, సో ఇది వచ్చేసి మనకు ఆప్షన్ సిలో ఉందండి. సో 89వ ప్రశ్నకు ఆన్సర్ సి. సో నెక్స్ట్ 90వ ప్రశ్న చూద్దాం. ద్విపరమాణుక క్లోరిన్ అణువులో జరిగే ఆర్బిటాల అతిపాత రకం. సో ద్విపరమాణుక క్లోరిన్ అణువు Cl2లో అడుగుతున్నాడండి. సో ఇక్కడ Cl సింగిల్ బాండ్ Cl ఉంటుంది. క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య తీసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p5. అంటే ఇక్కడ p ఆర్బిటాల్లో చివరగా ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది, అది బంధంలో పాల్గొంటుంది. అంటే ఇక్కడ ఈ క్లోరిన్లో p ఆర్బిటాల్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్, మరొక క్లోరిన్ తీసుకుంటే అందులో p ఆర్బిటాల్లో మరొక ఎలక్ట్రాన్. అంటే ఏ అతిపాతం జరుగుతుంది అంటే pp అతిపాతం జరుగుతుంది. కాబట్టి 90వ ప్రశ్నకు సమాధానము మరలా సి ఆప్షన్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద 90th క్వశ్చన్. 91వ ప్రశ్న చూద్దాం ఇప్పుడు. క్రింది పటంలో చూపిన విధంగా ఒక వస్తువును ఉంచినప్పుడు దాని ప్రతిబింబం ఏర్పడు స్థానము. పటాన్ని డ్రా చేద్దాం. పటం ఇలా ఉంది. సో ఇక్కడ F1, ఇక్కడ C1, F2, C2 వస్తువు ఇక్కడ ఉందండి. ఈ పటంలో ఈ విధంగా వస్తువును C ఆవల ఉంచాడు. దాని యొక్క ప్రతిబింబ స్థానం ఎక్కడ ఏర్పడుతుందో మనకు ఆప్షన్లు ఇచ్చాడు, ఎక్కడ ఏర్పడుతుందో మనం చెప్పాలి. సో ఫస్ట్ దీనికి ఒక కాంతి కిరణం వస్తువు నుంచి వస్తున్నది నేను డ్రా చేశాను. అది ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళింది. సో అలా ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళింది ఖచ్చితంగా దేని ద్వారా వెళ్తుందంటే F ద్వారా వెళ్తుంది. ఇలా వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వన్, ఈ వస్తువు నుంచి ఇలాగా కటకం యొక్క ధ్రువం ద్వారా మధ్య బిందువు ద్వారా వెళ్తుంది. సో అలా వెళ్ళినది ఇక్కడెక్కడో ఖండించింది. సో అంటే అప్పుడు వస్తువు ఈ రెండు కాంతి కిరణాలు ఖండించిన చోట మనకు వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి సో వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడిందంటే F మరియు Cల మధ్య ఏర్పడింది. అంటే ఇవతల వైపు కటకానికి అటువైపు, సో నాభి మరియు వక్రతా కేంద్రాల మధ్య ప్రతిబింబం ఏర్పడింది. సో ఈ ఆన్సర్ ఎక్కడుందంటే చూడండి, ఆప్షన్ సి. సో 91వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి. సో నెక్స్ట్ 92వ ప్రశ్న చూద్దాం. విద్యుత్ పరికరాల్లో రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. 92వ ప్రశ్న, విద్యుత్ పరికరాలలో రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. సో దేన్ని కొలవాలంట? పొటెన్షియల్ భేదాన్ని కొలవాలి. సో పొటెన్షియల్ భేదాన్ని కొలవాలి కాబట్టి సో ఒక్కసారి మనం గమనించినట్లయితే పొటెన్షియల్ భేదం దట్ మీన్స్ వోల్టేజ్. సో వోల్టేజ్ని కొలవడానికి మనం ఉపయోగించేటటువంటి పరికరం ఏది అంటే వోల్ట్ మీటర్. సో ఇది చాలా ఈజీ ప్రశ్న అండి. సో వోల్ట్ మీటర్ మనకు ఆప్షన్ ఎక్కడుందంటే మరలా 93వ ప్రశ్నకు కూడా సమాధానం సి. నెక్స్ట్ 93వ ప్రశ్న చూద్దాం. 93rd క్వశ్చన్. తొంభై మూడవ ప్రశ్న అండి ఇప్పుడు. ఎస్, పటక వక్రీభవన గుణకాన్ని ప్రయోగాత్మకంగా కనుగొనే ప్రక్రియలో నలుగురు విద్యార్థులు ఈ క్రింద ఇవ్వబడిన విధంగా పతన కోణం మరియు విచలన కోణానికి మధ్య గ్రాఫ్ గీయడం జరిగింది. వాటిలో సరైనది అన్నాడు. సో చూడండి, వక్రీభవన గుణకాన్ని నలుగురు విద్యార్థులు కనుక్కుంటున్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే పతన కోణానికి పతన కోణాన్ని మనం ఇక్కడ గ్రాఫ్ గీసేటప్పుడు అండి పతన కోణాన్ని మనము x అక్షం పైన తీసుకుంటాము. తర్వాత విచలన కోణాన్ని మనము y అక్షం పైన తీసుకుంటాము.
సో ఆ విధంగా నలుగురు గ్రాఫ్ గీశారండి. సో అందులో సరి అయినది ఏంటి అని అడుగుతున్నాడు అండి. సో చూడండి, పతన కోణం ఎడమ నుంచి కుడివైపుకి వెళ్ళే కొలది పెరుగుతూ వెళ్తుంది, విచలన కోణం క్రింది నుంచి పైకి వెళ్ళే కొలది పెరుగుతూ వెళ్తుంది. సో ఈ రెండింటికి మధ్య గ్రాఫ్ గీస్తే నార్మల్గా మనకు గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందండి. సో మనం ఇక్కడ డ్రా చేస్తే సో ఇక్కడ మనం 60 డిగ్రీస్గా చెప్పవచ్చు. అక్కడ కనిష్టమైనటువంటి కోణం కనిష్ట విచలనాన్ని పొందుతుందండి. సో ఈ బిందువునే అంటే ఒకానొక పతన కోణం దగ్గర కనిష్ట విచలనాన్ని పొందుతుంది. దాన్నే మనం కనిష్ట విచలన కోణం క్యాపిటల్ డీగా చెప్తాం. సో మనకు వక్రరేఖ ఈ విధంగా వస్తుంది. సో ఇది ఆప్షన్ ఎందులో ఉంది అంటే 93వ ప్రశ్నకు సమాధానం ఏ. సో నెక్స్ట్ మనం 94వ ప్రశ్నకు వెళ్దామండి. నాలుగో ప్రశ్న, C613 మరియు 7N14 కేంద్రకాలను డాష్గా వివరించవచ్చు. ఆప్షన్లు ఇక్కడ ఐసోటోన్స్, ఐసోబార్స్, ఐసోమర్స్, ఐసోటోప్స్ ఇచ్చాడు. సరే చూద్దాం. ఇక్కడ పరమాణు సంఖ్య 6, ఇక్కడ పరమాణు సంఖ్య 7. కాబట్టి ఇది 94వ ప్రశ్న అండి. దీని పరమాణు సంఖ్య 6, దీని పరమాణు సంఖ్య 7 కాబట్టి పరమాణు సంఖ్యలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇవి ఐసోటోపులు కావు. నెక్స్ట్, సో భారాలు తీసుకుంటే దీనికి 13, దీనికి 14 ఉంది కాబట్టి భారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇవి ఐసోబార్లు కావు. ఇంకా 2 ఆప్షన్లు మిగిలాయి. ఒకటి ఐసోటోన్స్ ఉంది, ఇంకోటి ఐసోమర్స్ ఉంది. ఐసోటోన్స్ అంటే న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటాయి. ఏవైనా 2 మూలకాలను తీసుకుంటే ఆ మూలకాలలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్నట్లయితే వాటిని ఐసోటోన్స్ అంటాం. ఒకసారి న్యూట్రాన్ల సంఖ్య చూద్దాం. సో ఇక్కడ న్యూట్రాన్ల సంఖ్య A మైనస్ Z, N ఈక్వల్ టు ఏ విలువ 13 మైనస్ 6, 13లో 6 పోతే 7. ఇక్కడ కూడా సో N ఈక్వల్స్ 14 మైనస్ 7. సో N ఈక్వల్స్ 14లో 7 పోతే 7. ఇక్కడ నైట్రోజన్లో న్యూట్రాన్ల సంఖ్య 7, కార్బన్లో న్యూట్రాన్ల సంఖ్య కూడా 7. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమని చెప్తాము అంటే ఐసోటోన్స్గా చెప్తాం. ఈ ఆప్షన్ ఎక్కడుందంటే 94వ ప్రశ్నకు సమాధానం ఏ. నెక్స్ట్ 95వ ప్రశ్న చూద్దామండి. ఈ క్రింది వాటిలో విద్యుదయస్కాంత తరంగ కుటుంబానికి చెందనిది. క్రింది వాటిలో విద్యుదయస్కాంత తరంగ కుటుంబానికి చెందనిది అంటే విద్యుదయస్కాంత తరంగం కానిది అంటున్నాడు. చూద్దాం. కాంతి విద్యుదయస్కాంత తరంగమే. రేడియో తరంగాలు, కాంతిలో మన కంటికి కనిపించేటటువంటి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతిలో రేడియో తరంగాలు కూడా ఒక భాగం, అది కూడా విద్యుదయస్కాంత తరంగాలే. నెక్స్ట్ ధ్వని. సో ధ్వని అన్నది అణుదైర్ఘ్య తరంగాలండి. సో ఇవి విద్యుదయస్కాంత తరంగాలు కావు. సో ఆన్సర్ వచ్చేసి ధ్వని. సో ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ సి. అది 95వ ప్రశ్నకు సమాధానం. నెక్స్ట్ 96వ ప్రశ్న చూద్దాం. క్రింద ఇవ్వబడిన వాటిలో ఉత్కృష్ట మూలకం అంటే జడవాయువు అండి. సో జడవాయువులు సాధారణంగా హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. సో ఇవి సాధారణంగా అందరికీ వచ్చి ఉంటాయి. ఇది చాలా ఈజీ ప్రశ్న. సో ఇక్కడ ఆప్షన్లు సోడియం కాదు, అక్కడ లేదు. నైట్రోజన్ కాదు. నియాన్, సో ఇక్కడ మనకు నియాన్ కనపడుతుంది. సో కాబట్టి క్రింద ఇచ్చినటువంటి మూలకాల్లో సో ఉత్కృష్ట మూలకం ఏది అంటే నియాన్. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందంటే 96. ఆన్సర్ మరలా సి. నెక్స్ట్ 97వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ రాస్తున్నా అండి. 97వ ప్రశ్న, H2O అణువులోని బంధ జత మరియు ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య అని అడుగుతున్నాడు. H2O అంటే నీటి అణువు అండి. సో దీని యొక్క నిర్మాణం నేను ఇక్కడ రాస్తున్నా. దీనికి కోణీయ ఆకృతి ఉంటుంది. ఆక్సిజన్ దగ్గర 2 ఒంటరి జంటలు ఉంటాయి. సో బంధ జంటలు ఎన్ని ఉన్నాయి? 2 బంధ జంటలు. ఒంటరి జంటలు, ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో కాబట్టి 2. సో బంధ జంటలు 2, ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు 2. ఆప్షన్ ఎక్కడ ఉందంటే డి ఆప్షన్లో ఉందండి. సో కాబట్టి 97వ ప్రశ్నకు సమాధానం డి. సో ఇంకా చివరగా 98 ప్రశ్న చూద్దాం.
ఇంకొక 3 ప్రశ్నలు అయితే ఈ పేపర్ అయిపోతుందండి. 98వ ప్రశ్న. ధాతువును గాలి అందుబాటులో లేకుండా వేడి చేయడాన్ని ఏమంటారు? ధాతువును గాలి అందుబాటులో లేకుండా వేడి దాన్ని ఏమంటారంటే చాలా ఈజీ ప్రశ్న అండి. దాన్ని మనం ఏమని చెప్తాము అంటే భస్మీకరణము అని చెప్తాం. ఆప్షన్ ఎక్కడుందంటే సి ఆప్షన్. సో అది 98వ ప్రశ్నకు సమాధానం. 99 ప్రొపైన్ అణువులో సిగ్మా మరియు ఫై బంధాల సంఖ్య అన్నాడు. ప్రొపైన్. సో ప్రోప్ మూలపదం అంటే 3 కార్బన్లు ఉంటాయి. సి సింగిల్ బాండ్ సి. ప్రొపైన్ ఐన్ అంటే ఒక త్రిబంధం మనం ఖచ్చితంగా రాయాలి. సో ఇప్పుడు వెలెన్సీ ప్రకారం హైడ్రోజన్లు చేరుస్తున్నా 3, ఇక్కడ 4 ఉన్నాయి బంధాలు, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 1. సో ఇప్పుడు దీనిని మనం ఏమని చెప్తామంటే ప్రొపైన్ అని చెప్తామండి. సో ఇప్పుడు దీన్ని ఇంకా క్లియర్గా రాస్తున్నా. ఒక్కొక్క హైడ్రోజన్ ఏకబంధాన్ని మాత్రమే ఏర్పరుస్తుందండి. సింగిల్ బాండ్, ట్రిపుల్ బాండ్, సిహెచ్. సో ఇప్పుడు సిగ్మా బంధాలను లెక్కిస్తున్నా. ఇక్కడ ఉన్నది సిగ్మా బంధం 1, ఇక్కడ ఒక సిగ్మా బంధం ఉంటుంది 2, ఇది 3 సిగ్మా బంధం, 4వ సిగ్మా బంధం, 5వ సిగ్మా బంధం, 6వ సిగ్మా బంధం. సో మొత్తం సిగ్మా బంధాల సంఖ్య 6 సిగ్మా బంధాలు ఉన్నాయండి. సో నెక్స్ట్ 5 బంధాలు. ఇగో ఇక్కడ ఇదొకటి 5 బంధం, ఇది 2వ 5 బంధం. అంటే ఎన్ని 5 బంధాలు ఉన్నాయి? 2 5 బంధాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆన్సర్ డైరెక్ట్గా చెప్పవచ్చండి. ప్రొపైన్ అణువులో ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి? 6 సిగ్మా బంధాలు, 2 5 బంధాలు ఉన్నాయి. ఆప్షన్ ఎక్కడుందంటే డిలో ఉందండి. 99వ ప్రశ్నకు ఆన్సర్ డి. సో నెక్స్ట్ 100వ ప్రశ్న చూద్దాం. ఎక్స్ మరియు వై మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు. సో ఎక్స్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఇచ్చాడండి. 1s2 2s2 2p6 3s1 మరియు వై ఎలక్ట్రాన్ విన్యాసం ఇచ్చాడండి. ఒకసారి చూడండి. 1s2 2s2 2p4. అయితే ఈ 2 మూలకాలు కలిసి ఏర్పరిచే సమ్మేళనం యొక్క ఫార్ములా మనల్ని చెప్పమంటున్నాడు. సో ప్రశ్న మళ్ళీ చెప్తున్నాను. ఎక్స్ మరియు వై మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు 1s2 2s2 2p6 3s1 మరియు 1s2 2s2 2p4. అయితే ఆ 2 మూలకాలు కలిసి ఏర్పరిచే సమ్మేళనం యొక్క ఫార్ములా అణు ఫార్ములా ఏంటి అంటున్నాడు. సరే ఇక్కడ ఆప్షన్ 4 ఇచ్చాడండి, నేను చెప్తాను. సో ఇక్కడ 2 + 6 8 ఉన్నాయి. ఇక్కడ చివరి కక్షలో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇది కోల్పోతే ఈ స్థిరత్వాన్ని పొందుతుంది. సో ఇక్కడ చివరి కక్ష తీసుకుంటే 2 + 4 6 ఉన్నాయి. ఎన్ని కావాలి? స్థిరత్వానికి అష్టక విన్యాసం పొందడానికి ఇంకా 2 కావాలి. అంటే ఇలాంటి మూలకాలు ఒకవేళ మనం 2 తీసుకుంటే ఒక్కొక్క మూలకం ఒక ఎలక్ట్రాన్ ఇవ్వగలదు. అలాంటి మూలకాలు 2 తీసుకుంటే 2 ఎలక్ట్రాన్లను దీనికి ఇవ్వగలదు. ఈ 2 ఎలక్ట్రాన్లను తీసుకుంటే 2p4 కాస్త ఏమవుతుంది? 2p6 అవుతుంది. అప్పుడు మనకు చివరి కక్షలో అష్టక విన్యాసాన్ని పొందుతుంది. అంటే అప్పుడు 2 ఎక్స్లు ఒక వైతో చర్య జరిపితే 2 ఎక్స్లు ఒక వైతో చర్య జరిపితే ఎక్స్ స్థిరత్వాన్ని పొందుతుంది, వై కూడా స్థిరత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఎక్స్ మరియు వై చర్య జరిపినప్పుడు మనకు ఏర్పరిచేటటువంటి సమ్మేళనం యొక్క అణుఫార్ములా X2Y. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది సోడియం యొక్క ఫార్ములా, అదేమో ఆక్సిజన్ యొక్క ఫార్ములా. ఈ సమ్మేళనం మనం స్ట్రైట్గా చెప్పొచ్చు Na2O సోడియం ఆక్సైడ్. ఇది ఆన్సర్ అండి. ఈ ఆన్సర్ ఎక్కడ ఉందంటే చూడండి X2Y బి ఆప్షన్లో ఉందండి. సో 100వ ప్రశ్నకు ఆన్సర్ బి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద 100th క్వశ్చన్. సో ఇంతటితో అన్ని ప్రశ్నలకు సమాధానాలు మనం వివరించడం జరిగింది. సో ఒకసారి అందరూ కూడా కీ చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ సో ఫర్ యువర్ రిజల్ట్స్ అండ్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ.